10వ వచనంలో చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు అనగా ఇశ్రాయేలు వారు, వీరు చెదరగొట్టబడి ఉన్నారు. ఎవరు చెదరగొట్టారు? సృష్టికర్త అయిన దేవుడే, యెహోవా దేవుడే చెదర కొట్టి ఉన్నారు. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు. చెదిరిపోయినప్పుడు వారికి వారి స్వంత దేశము లేక నిరాశ్రయులై పరదేశులుగా ఉన్నప్పుడు వారు ఆయన వైపు ప్రార్థన చేస్తున్నారు. వారు హృదయమును దేవుని వైపుకు ఎత్తుకొని ప్రార్థన చేస్తున్నారు. నాకు ప్రార్థన చేయు నా జనులు. ఆయన వారి మొరల్ని ఆలకిస్తాడు. వారు కూషు దేశపు నదుల అవతల ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు. ఇథియోపియా చుట్టుపక్కల ఉన్న ఆయా దేశాలకు చెదిరిన వారు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. ఫ్రమ్ బియాండ్ ది రివర్స్ ఆఫ్ ఇథియోపియా మై suppliants, even the daughter of my dispersed shall bring mine offering. ఆ దినమున కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా నా జనులు తీసుకొని రాబడదురు. ఇక్కడ నైవేద్యము ఆ తైలము కాదు, ఆయన ప్రజలే హృదయము తెరుచుకొని దేవుని స్తుతించుచు ప్రార్థించుచు వారి యొక్క హృదయమును ఆసక్తితో దేవుని వైపు సేవించుటకై ఆశ కలిగి వచ్చుచూ ఉన్న దేవుని బిడ్డలు, ఆ దినమున నీ గర్వమును బట్టి ఎవరైనా సంతోషించేవారు, ఎగతాళి చేసేవారు ఎవరైనా ఉంటే నీలో ఉండకుండా నేను వెళ్ళగొట్టుదును అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఆయా దేశముల వారు పరజనులై చెదరగొట్టబడినప్పుడు ఆహారము లేక, వసతి లేక,